మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్న చందంగా తయారైందట ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు 3 గొడవలు 6 వివాదాలతో నిత్యం రచ్చ చేసిన ఆ పార్టీ నేతల తీరు ప్రతిపక్షంలోనూ మారడం లేదట. ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నేతను ఖాతరు చేయకపోగా బహిరంగ విమర్శలు గుప్పిస్తుండడం క్యాడర్ను ఆందోళన కలిగిస్తోందట. సమిష్టిగా కూటమి ప్రభుత్వంపై పోరుబాట సాగించాల్సిన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ఇంతకు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో ఏం జరుగుతోంది? ఆ నియోజకవర్గంలో ప్రతిపక్షం అంతలా వీక్ అవడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గ వైసీపీలో నెలకొన్న వర్గ విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదట. మితబాషి సైలెంట్గా కనిపించే ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఈర లక్కప్పను పలువురు నేతలు ఖాతరు చేయడం లేదట. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో కొందరిని ఆయన దూరం పెట్టారన్న చర్చ నడుస్తోంది. ఇతర నియోజకవర్గాల్లో లాగా నేతలు కార్యకర్తలను శాసించే పరిస్థితిలో లేని లక్కప్ప అందరితో రిక్వెస్ట్ ధోరణిలోనే వెళ్తున్నారట. దీన్ని ఆసరాగా చేసుకుని మడకసిరలో కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారట. ఈ నియోజకవర్గంలో మడకసిర పట్టణం రూరల్ మండలంతో పాటు అగలి, రోళ్ల, గుడిబండ, అమరాపురం మండలాలు ఉన్నాయి. రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ఈ నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జనరల్ నుంచి ఎస్సీ నియోజకవర్గంగా మారింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విభజన అనంతరం 2014లో టీడీపీ అభ్యర్థి ఈరన్న విజయం సాధించారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి కోర్టుకు వెళ్లడంతో 4.5 ఏళ్ల అనంతరం ఈరన్నను అనర్హుడిగా ప్రకటిస్తూ తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి టీడీపీ అభ్యర్థి ఈరన్నపై విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై అవినీతి ఆరోపణలతో పాటు పార్టీలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో అనంతరం అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టింది. 2024 ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని కాదని అనూహ్యంగా ఈర లక్కప్పను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి వరకు వైసీపీకి నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న తిప్పేస్వామి ఒక్కసారిగా సైడ్ అయిపోయారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెరపైకి వచ్చిన లక్కప్ప అందరినీ కలుపుకుని నియోజకవర్గంలో ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీలోనూ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆఖరి నిమిషంలో ఆ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ఎంఎస్ రాజును ప్రకటించింది. గత ఎన్నికల్లో కేవలం 351 ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పపై కూటమి క్యాండిడేట్ ఎంఎస్ రాజు విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎంఎస్ రాజు ఎమ్మెల్యే కావడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్గా ఎంపికయ్యారు. సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్పెట్టిన రాజు ప్రత్యర్థి పార్టీ నేతలకు గాలం వేస్తున్నారట. ఇప్పటికే వైసీపీ నుంచి 6 మున్సిపల్ కౌన్సిలర్లు, ఓ జెడ్పీటీసీ సభ్యుడు పసుపు జెండా కప్పుకున్నారు. పలువురు మండల స్థాయి, గ్రామస్థాయి నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారట. మడకసిర వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఈర లక్కప్ప సౌమ్యంగా ఉండడం, పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలకు చెక్పెట్టి అందరినీ ఏకం చేయడంలో సఫలం కాలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం ఆందోళనలకు పిలుపునిచ్చిన సందర్భంలోనూ మడకసిరలో కార్యక్రమాలు జరగడం లేదని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి విషయాలపై లక్కప్ప అసలు నోరు మెదపడం లేదని పార్టీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోందట. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో యాక్టివ్ పాత్ర పోషించిన నేతలు, ఎన్నికలకు ముందు లక్కప్పతో కలిసి పనిచేసిన వారు అధికారం పోయిన అనంతరం పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరట. నమ్ముకున్నవారు సహకరించకపోవడం, పార్టీలో కొందరు నేతలు వ్యతిరేకంగా మారడం ఆయనకు తీవ్ర ఇబ్బందిగా మారిందట. మడకసిర నియోజకవర్గంపై కూటమి సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. పలు పరిశ్రమలు, సోలార్ పార్కులు వంటివి నిర్మాణం చేపడుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన నేత సాధారణ కార్యకర్తల్లా ఉండడం, నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించకపోవడంతో పాటు పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు లక్కప్పపై వినిపిస్తున్నాయి. చూడాలి భవిష్యత్తులో మడకసిర వైసీపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో, నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిని అధిష్టానం ఏ విధంగా రూపుమాపుతుందో.